నేను మీ డాక్టర్ జి. జగదీష్ కుమార్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మన తేజ పాలిక్లినిక్ నందండి. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందాము అంటే, ఎవరైనా వ్యక్తి తన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం. ఏ వ్యక్తి అయినా మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక సైకిల్ తొక్కడము, బైక్ నడపడము, కారు నడపడం లాంటి ఒక నైపుణ్యం. ఇది ఏది ఒక రోజులో రాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీంట్లో మంచి నిర్ణయం తీసుకోవడంలో 2 ముఖ్య పాత్రలున్నాయి. ఒకటి ఏంటంటే క్రిటికల్‌గా థింక్ చేయడము, రెండోది క్రియేటివ్‌గా థింక్ చేయడం. క్రిటికల్‌గా థింక్ చేయడం అంటే ఏంటి అంటే, ఏ ఏ పనైనా చేసేటప్పుడు దానికి ఉన్న ఆధారాలతో, ఎవిడెన్స్‌తో నిర్ణయం తీసుకోవడం. రెండోది క్రియేటివ్ థింకింగ్‌లో ఏముంటుందంటే, ఏ పనికైనా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయని వెతికి ఆప్షన్స్ పెట్టుకోవడం. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు, ప్రతి పనిలోనూ రిజల్ట్స్ అనుకూలంగా వచ్చినప్పుడు, మనం దాన్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళడం. ఏదైనా ఫలితాలు సరిగా రానప్పుడు, ఈ పని ఎందువలన ఫెయిల్ అయింది అని విశ్లేషించుకోవడం ద్వారా మనం మెరుగవుతూ ఉంటాము. ఈ పద్ధతిని నిరంతరం పాటించడం ద్వారా కొద్ది కాలం తర్వాత వాళ్ళు నిష్ణాతులు అవుతారు.